నేను వాక్య భాగంలో చదువుకున్నాము కదండి. వాక్య భాగంలోని మనకి ఆ యొక్క సబ్జెక్ట్ ఏమని కనబడుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే విద్యోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనంలోని కావున నేను ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి మీలోని పేదలు ఉండరు. ఎవరి మాటలు ఆలకిస్తే, దేవుని యొక్క మాటలు ఆలకిస్తే మనలోనే పేదవారు అనేవారే ఉండరు అనేసి చాలా చక్కటి వాక్యాన్ని ఆ యొక్క దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఏమిటంటే ఆ వాక్యంలో యొక్క ముఖ్య సారాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మంది ఈ సమయంలోని ఎక్కువగా ధనికుల కంటే పేదరికంతోని బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అవుతుందండి, స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటుంది, స్కూల్ సెలవులు అయినంత వరకు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, ఏ గడిపడుగో తాగిస్తే బ్రతికేస్తారు పర్వాలేదు అని అనుకుంటారు. హాస్టల్లో చదువుకున్న పిల్లలు అవనివ్వండి, లేకపోతే స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్న పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అయ్యో వచ్చేసింది, స్కూల్ ఓపెన్ అయిపోయింది, ఈ సమయంలో ఏం చేయాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, లేకపోతే పిల్లల్ని హాస్టల్కి పంపించాలి, లేకపోతే ఉద్యోగాలకి జాయిన్ అయిన వారికి అంత డబ్బు కట్టాలి, మనకు అంత కట్టగలే స్తోమత మనకి ఉందా అని బాధ అన్నది, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు అన్నవి పడుతూ ఉంటారు. అటువంటి బాధలు పడుతున్నప్పుడు దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమిటంటే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడి మాటలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆలకిస్తారో వారు ఎన్నడూ వేదలుగా ఉండరనేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. నేను దేవుని మాటలు ఆలకించాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి అనే విషయాన్ని ఎవరు కూడా ఆలోచనలు అనేది తీసుకురావట్లేదు. ఒక సమయంలోని కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ యొక్క ఏంటంటే అమెరికాని శాసిస్తున్న అధ్యక్షుడు బిల్ క్లింటన్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవుడు అనేవాడు లేడు, ఈ లోకంలో దేవుడు అనేవాడు లేడు అనే విషయాన్ని అనేకులకి చేస్తూ వారి రాష్ట్రాన్ని ఎదుర్కొన్నట్లుగా మనకి కనబడుతుంది. వారు ఒక టెర్రరిజం గా మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటున్నారు ఏమంటే, ఈ గొడవలకి టెర్రరిజానికి ఆ యొక్క వ్యక్తులు ఎందుకు అక్కడ బానిసలుగా ఉండిపోతున్నారంటే, వారి జీవితంలో ఉన్నది ఏమిటి, వారి పేదరికాన్ని బట్టి వారు యుద్ధాలకు వెళ్ళి టెర్రరిస్టులుగా తయారవుతున్నారు అనేసి అమెరికా అధ్యక్షుడు సెలవిస్తున్నాడు. ప్రెస్ మీట్ లో అడుగుతున్నప్పుడు అయితే మాటని ఏమన్నారంటే, అక్కడ వ్యక్తి ఆఫ్రికా కంట్రీస్ అనే వ్యక్తి ఒక మాట సెలవిస్తున్నారు ఏమిటంటే, ఆ యొక్క సుపిలియన్ అనే రాష్ట్రంలో కూడా భయంకరమైన పేదరికం అన్నది ఉందనేసి సెలవిస్తున్నారు. ఏమిటంటే, ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే పేదరికం ఉంటుంది అని అంటే, చాలా మంది జీవితంలోని దేవుడు అన్నవాడు వారి జీవితంలో ఉండట్లేదు. అందుకనే రెండో ప్రపంచ యుద్ధాన్ని జర్మనీ యొక్క నాయకుడు రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళు ఒక శ్లోకం అన్నది చేస్తారు, గాడ్ ఈస్ డెత్ అనేసి. ఆ యొక్క శ్లోకాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు అనేవాడు లేడు, మనం ఇంత పేదరికంలో ఉన్నాము, ఇంత నష్టాన్ని అనుభవిస్తున్నామంటే దేవుడు అనేవాడు లేడు అనే విషయాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి అదే శ్లోకాన్ని బట్టి ఆ యొక్క యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధంలోనికి వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళకి వచ్చినప్పుడు కన్నా వాళ్ళకి ఏమైనా అలా శ్లోకం అనిపించడం వల్ల వాళ్ళకి ఏమైనా విజయం వచ్చిందంటే, వారి ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొన్నట్లుగా మనకి కనబడుతుంది. అతను ఏమంటే అవి ఒక బుక్ ని ఒక రచయిత రాశాడు. ఆ బుక్ ఎవరు రాశారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీచనే ఫిలాసఫరుడు ఆ యొక్క బుక్ ని రాశాడు. ఆ బుక్ ని రాసిన ఫిలాసఫరుడే ఏమని అన్నాడంటే, గాడ్ ఇస్ డెత్, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు అంటే ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, ఈ పేదరికం అనేది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ యొక్క బుక్ ని వారి యొక్క జర్మనీ ప్రదేశంలో ఉన్న ప్రాంత ప్రజల దగ్గర తీసుకుని వచ్చి, ఇదిగో నేను చెప్పడమే కాదు, మీరే చదవండి, మీరు అనుసరించండి, ఆచరించండి అనేసి ఆ బుక్ ను వారి దగ్గరికి తీసుకుని వచ్చి దేవుడు అనేవాడు లేడు అనే విషయాన్ని వాళ్ళకి ప్రచారం
చేయడం వల్ల వారు ఏంటంటే లేడు, దేవుడు అనేవారు లేడు, మాకు ఆశ్రయించేవారు అనేవారు లేడు అనే విషయాన్ని, ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరించుకుంటే ఎన్నో సమస్యలని తెచ్చుకున్నారు. వారి నాశనాన్ని తెచ్చుకోవడం మాత్రమే కాదు కానీ దేశాన్ని కూడా పూర్తిగా నశించిపోయినట్లుగా వారు తయారయ్యారు. ఎందుకంటే దేవుడు అనేవారు లేడనే విషయాన్ని ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకని భక్తుడైన మోషే గారు ఏమని రాస్తున్నారంటే మనకు వాక్య భాగంలో వివరిస్తుంది. 15వ అధ్యాయం 5వ వచనంలోని వాక్య భాగంలో మోషే గారు అంటున్నారు, దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో వారు అన్నట్టు కూడా ఏమవరు, పేదరికంలో ఉండరు అనేసి మోషే భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అంటే విషయాన్ని దేవుడిని మనం ఏం చేయాలి, గైకొనాలి. దేవుడు గైకొన్నప్పుడు, దేవుని మాటలను అంగీకరించినప్పుడు మనం పేదరికం అనేది రాదని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. మన జీవితంలోని దేవుడి ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలకి మనం లోబడి ఉంటామో దేవుడు మనకి పేదరికంలోనికి ఉంచడానికి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ధనికులుగా ఉండగలమా అన్న ఆలోచనకు వచ్చేటప్పుడు ప్రసంగి భక్తులు, సొలొమోను భక్తులు ప్రసంగి ద్వారా మనకి ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సొలొమోను భక్తులు ప్రసంగి ద్వారా మాట్లాడుతున్నారు. అయితే దైవ దృష్టికి ఇష్టులకు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ముడిని నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. హల్లెలూయా. అంటే దైవ దృష్టికి అంగీకారమైన ఏ పనైనా చేస్తే అది వారికి అంగీకారంగా అనిపించదు. కానీ ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఆ సంపాదించింది అనుభవించడానికి కాదు. కానీ ఏది సంపాదిస్తామో, ఏదైతే దేవునికి ప్రీతికరంగా ఉంటారో అది వాళ్ళు అనుభవించడానికి కాదు. కానీ దేవుడి వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో, వారిని గైకొంటారో అది వారికి వర్తిస్తుంది అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. వారు మాత్రమే అనుభవిస్తారన్న మాట ప్రసంగి భక్తుల ద్వారా సొలొమోను తెలియజేస్తున్నారు. ఏంటంటే దేవునికి ప్రీతికరంగా ఎవరైతే ఉంటారో అది వారికి మాత్రమే చెందుతుందనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, ఎందుకు పొందుకోలేని వారు ఉంటారా, ఆర్థిక సమస్యలు లేని వారు ఉంటారా, అయితే మేము ఎన్నో సమస్యలు బాధపడుతున్నాం కానీ ఆ సమస్యలు ఏమి కూడా మాకు తీరట్లేదని అనేసి చాలా మంది అనుకుంటారు. పేదరికంలోనే ఉండిపోవాలి. అయితే ఎందుకు చాలా మంది పేదరికంలోనే ఉండిపోయి ఎందుకు గురవుతున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ కనిపించినా అదే కనబడుతుంది. ఏమిటి, ధనము లేదు, దారిద్ర్యంలోనికి వెళ్ళిపోయామనేసి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితం ఎలాగుండదంటే దేవుడిని అనుసరించి నడిచినంత కాలము వారు ఎలాగుండేవారు, దేవుడికి అనుకూలంగా ఉన్నంత వరకు కూడా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టేసి దేవుడికి అనుకూలంగా నడకుండా, దేవుని ఆజ్ఞలకు నడకుండా ఎప్పుడైతే ఉన్నారో కరువులోనికి కరువు పాలు అయ్యేవారు. అంత మాత్రమే కాదు కానీ కందుపాలు అయ్యేవారు. ఎందుకు ఆ విషయం అంటే దేవుని ఆజ్ఞలకి వారు నడిచేవారు కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉండి సర్వనాశనాన్ని తెచ్చుకున్నట్లుగా మనకి కనబడుతుంది. వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే కరువు ప్రజలకి మరుబాటు అనేది ఎలాగొస్తుంది అంటే ఆధారం లేనప్పుడు, మనకి ఏ ఆధారము లేదన్నప్పుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాము. ఇతరుల మీద ఆధారపడటం కాదు కానీ ఇది సహాయము, ఎవరైతే సహాయం చేస్తారో ఆ సహాయం ఎవరైతే ఉన్నారో వారి మీద, అంటే దేవుని మీద మనము ఆధారం చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము సూచిస్తుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నేను సహాయం చేస్తాను, ఎవరి ద్వారా సహాయం చేస్తాను అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సహాయకుడికన్నా, మిమ్మల్ని సహాయం చేసే వారికన్నా ఉంచుతాననేసి దేవుడు ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు అక్కడ శిష్యులకి ఉపమానం ద్వారా ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. ఏమిటంటే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి సమరయుడు స్టోరీ మనకి తెలిసిందే. ఆ సమరయుడి గురించి వివరిస్తే ఏమంటున్నారంటే ఆ యొక్క సమరయుడు మంచి సమరయుడు అనేసి ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి వచ్చిందని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎవరు యెరూషలేము నుండి ఎరుకో ప్రాంతానికి ప్రయాణం వెళ్ళిపోతున్నాడు ఒక మనుషుడు. ఆ మనుషుడు అక్కడ ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు ఒక దొంగ వచ్చి అతని దగ్గర ఉన్న ధనాన్నింటినీ తీసుకొని ఏం చేస్తున్నాడు, కొట్టేసి అక్కడ పడేశారు. అక్కడ వచ్చారు కొందరు వ్యక్తులు వచ్చారు. ఎవరు వచ్చారు? లేవీయులు వచ్చారు, యాజకులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు,
అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఒక్క సమరయుడు మాత్రమే తను తీసుకుని వెళ్ళి తనకు కావాల్సిన ఆహారాన్ని, తనకు కావాల్సింది తను స్వస్థపరిచేదాకా తన గృహంలో ఏమిచ్చాడు? ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ధనాన్ని ఇచ్చి నీ వెళ్ళి నీ పట్టణానికి వెళ్ళనేసి తనకి చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తను ఆ వేళ్ళని మర్చిపోలేదు. కానీ తనకి ఆ యొక్క ఉద్దేశాన్ని మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఆ యొక్క యాజకులు, లేవీయులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ముగ్గురు వ్యక్తులని దేవుడు 3 గోత్రాలుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క పడిపోయిన వ్యక్తిని ఒక ఎవరో అన్న విషయాన్ని కాదు, కానీ అక్కడ పడిపోయిన వ్యక్తిని సహాయం చేస్తున్న వ్యక్తిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే పడిపోయారో ఏ గోత్రంలోనో ఏ కుటుంబంలో అని కాదు, కానీ మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరైనప్పుడే కానీ కొందరు ఏం చేస్తారు? అయ్యో మనోడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడురా, మన చర్చివాడు, మన పొలమోడు, లేకపోతే మన బంధువుడు, మన స్నేహితుడు అని వేరియేషన్స్ ని తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఆ యొక్క పరిచయం చేయట్లేదు ఆ వ్యక్తిని. ఏమిటంటే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తికి సంబంధించిన వారని, అతను లేవీడా లేకపోతే ఏ గోత్రానికి చెందినవాడు అనేసి ఆ యొక్క మెన్షన్ చేయట్లేదు. కానీ పలానా వ్యక్తి ఎవరెవరు వచ్చారని ఆ వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ పడిపోయిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఒక మనుషుడు అన్న మాట మాత్రమే ఆ మనుషుడు ఏం చేస్తున్నారంటే ఆ మనిషి పడిపోయినప్పుడు ఏ గోత్రాల వారు వచ్చి చూసి వెళ్ళిపోయారో ఆ గోత్రాల వారు ఎవ్వరు కూడా ఆశ్రయించలేదు. కానీ మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఎలాంటి వాడని చూడకుండా, ఎవరు అని చూడకుండా మనం ఏం చేయాలంటే సహాయం చేసే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే సహాయం చేసే వారిగా ఉంటామో మనము దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. మనలో అయితే మనోడా లేకపోతే ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. కానీ అతను ఏ ప్రయాణం అయ్యాడు, ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడి నుండి ప్రయాణం అయ్యాడండి? ఎరుకోకి ప్రయాణం అయ్యాడు. యెరూషలేము అంటే అర్థము దేవుని యొక్క సన్నిధి. అది కొండ, అది ఎత్తైన కొండ. అతను ఎక్కడికి వస్తున్నాడు? ఎరుకు అనే లోయలోనికి వస్తున్నాడు. ఆ ఎరుకో ఏంటంటే లోకానుసారమైనది, అందమైనది అన్న మాటకి నిదర్శనంగా మనకి కనబడుతుంది. అయితే ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి లోకం అనే లోయలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? తను లోకంలోనికి తిరగాలనుకుంటున్నాడు. లోకంలో ఉన్న అందాలని ఆస్వాదించాలనుకున్నది. ఎవరిని విడిచిపెట్టి? యెరూషలేము అనే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోని అందానికి లేకపోతే ఆహ్లాదానికి బానిసలుగా అయిపోయాడు. అక్కడ వెళ్ళిపోయి దొంగల చేత కొట్టుబడినప్పుడు ఏం చేస్తున్నారు? ఒక వ్యక్తి ద్వారా స్వస్థత పొందుకున్నారు. మనము కూడా మన జీవితంలో ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిని, దేవుని ఆజ్ఞలని, దేవుని విడిచిపెట్టి ఎవరి దగ్గర తిరుగుతున్నామంటే లోకంలోనికి మనం తిరుగుతున్నాము. లోకంలో ఉన్న వాటి అన్నింటిని కూడా మనం వెతికే వారిగా ఉంటున్నాము. మనము బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మన ప్రయాణము సరైన ప్రయాణమే చేస్తున్నామా? అతను చేసేటప్పుడు ఆ ప్రయాణం సరైన ప్రయాణంగా ఉండదా? దేవుని సన్నిధి అనే యెరూషలేము యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ ఎరుకు పట్టణంలోని ఆ యొక్క లోయలోని తిరుగుతున్నాడు. మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఎటువంటి ప్రయాణం చేస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రయాణం చేసిన వారు ఉన్నారు. ఎవరు? రూతుని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఏ ప్రాంతం నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారు? వారి ఉన్న ప్రదేశం నుంచి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వాళ్ళు ప్రయాణం అయి ఉన్నారు. బెత్లెహేము అంటే రొట్టెల గృహము, మోయాబు అంటే శపితమైన ప్రాంతము. అంటే మోయాబు అంటే ఆ యొక్క అర్థం ఏమిటంటే తండ్రి ఎవరు? లోతు కుమార్తెలు, లోతు పెద్ద కుమార్తెతోటి ఆ యొక్క సంబంధం పెట్టుకున్న తర్వాత పుట్టిన కుమారుడు మోయాబు. అయితే మోయాబు యొక్క తండ్రి ఎవరైనా ఆ ప్రాంతానికి శక్తమైన ప్రాంతాన్ని వెళ్ళిన తర్వాత వారు ఏమి చేశారు? వారి యొక్క కుటుంబంలోని తను నయోమి యొక్క భర్త చనిపోయాడు. తన కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. అది ఉన్న కోడలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు మాత్రమే తనని ఆశ్రయించింది. ఎప్పుడైతే ఆశ్రయించిందో తన ఆ యొక్క ప్రాంతాన్ని, తన ప్రయాణం ఏం చేసిందంటే ఆ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఎక్కడికి చేరింది? దేవుడు ఆశీర్వాదమైన రొట్టెల గృహమైన బెత్లెహేముకి మళ్ళీ తిరిగి వెళ్ళింది. తన ప్రయాణంలో అక్కడే నా జీవితం ఆగిపోయింది, లేకపోతే అక్కడే శపించబడింది,
అక్కడే నా జీవితం అయిపోయిందని తన ప్రయాణాన్ని అప్పటితోటి ఆపేలేదు, కానీ తన ప్రయాణాన్ని ఏం చేసింది, కొనసాగించింది. కొనసాగించడం మాత్రమే కాదు కానీ ఏమైంది, ఆ రూతు యొక్క జీవితము ఒక కోటేశ్వరిని వివాహము చేసుకొని తన ఐశ్వర్యవంతురాలుగా ఆశీర్వదించబడింది. నేను నా జీవితంలో ఎలా ఉండాలంటే, మన ఆశీర్వాదము, మన యొక్క ప్రయాణం ఎలా ఉండాలంటే, శపితమైనది ఏదైతే ఉందో, లోతైనది ఏదైతే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం నడిచే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన ప్రయాణము దేవునికి అనుకూలమైన ప్రయాణమై ఉండాలి తప్ప మనము దేవునికి ఆయాస్కరమైన దాన్ని ప్రయాణంగా మనము ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడికి మనకి దేవుడు మన దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వైపు మాత్రమే వారు చూశారు, దేవుని సన్నిధి వైపు చూశారు. దేవుని వైపు చూశారు కనుక మన కన్నులు ఎవరి వైపు ఉండాలంటే దేవుని వైపు చూసే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే కీర్తనకారులోని 123వ కీర్తన 12వ అధ్యాయం 2వ వచనంలోని కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దాసుని కన్నులు యజమాని చేతికట్టు, తన యజమానురాలు చేతికట్టు చూసినట్లు మన దేవుడైనా మనము కన్నేసించే వారికి మన కన్నులు ఎవరి వైపు చూడాలి, ఆయన తట్టు చూసేవారిగా ఉండాలి. దాసి ఎవరి కోసం యజమానురాల వైపు చూస్తున్నట్టుగా మన కన్నులు ఎవరి వైపు ఉండాలి, మనల్ని ఆదరించిన దేవుని వైపు, దేవుని తట్టు చూసేవారిగా ఉండాలి. మన లోకంలో ఉన్న సంపాదించాలన్న వాటి వైపు మనం ఎప్పుడు కూడా లోకంలో ఏదో సంపాదించాలి, లోకానికి సాధించాలన్న వాటి మీద మనం చూడకూడదు, కానీ ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూసే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నప్పటికీ మనకి దొరకదు, కానీ దేవుడిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ధనం అనేది దొరుకుతుందని వాక్యం మనకి సెలవిస్తుంది. అందుకని 62వ కీర్తనలోని 10వ వచనంలోని ఎవరైతే ధనమని నిశ్చయించినో దాన్ని లక్ష్య పెట్టకుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 62వ కీర్తన 10వ వచనంలోని హల్లెలూయా, ధనమును ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడే. హల్లెలూయా, ధనాన్ని లక్ష్య పెట్టావో అది ఏం చేస్తుందంటే అప్పుడు అది నీ దగ్గర ఉండాలి. ఎప్పుడు దేవుడి ధనాన్ని ఎప్పుడు ఏం చేయాలి, లక్ష్య పెట్టాలి. అది ఎప్పుడైతే లక్ష్య పెడతామో దేవుడు మన దగ్గర అన్నది ఉండాలన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి వాక్యానికి తెలియజేస్తుంది. ధనము మనకి ఎలాగ ఉండదంటే మనతో ఉండదు, కానీ అది రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే, నాకు ఆ సహాయం కావాలి కాబట్టి ధనం సంపాదించుకోవాలని ఏం చేస్తారంటే, నాకు ఇది కావాలి అది కావాలనేసి ధనం వైపు పరిగెడుతూ ఉంటారు. అలా ధనం కోసం పరిగెడుతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే, అది దానికి రెక్కలు వచ్చేవి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట. మనం ఎంతైతే ధనం కోసం పరిగెడుతుంటామో, నేను ధనవంతుని అయిపోవాలి, నేను సంపాదించాలి, నేను కోటేశ్వరిని అయిపోవాలి, ఇప్పటికిప్పుడే అయిపోవాలని, అలాగా ఇలా చేయాలి అలా చేయాలని ధనం వైపు ఎప్పుడైతే తిరుగుతామో అదంతా ఏం చేస్తుందంటే రెక్కలు కట్టుకొని పక్షిలా ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అనేసి దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. అందుకనే ప్రసంగి భక్తుడు సులభన భక్తుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. 23 సామెతలు 23 4-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే, లేకపోవను హల్లెలూయా. అది ఎలా ఎగిరిపోతుంది అంటే, దాని వైపు ఎవరి వైపు తిరిగితే ఐశ్వర్యము, ధనము, సంపాదన అనే వాటి మీద మనము పరిగెట్టినంతసేపు అది ఏం చేస్తుందంట, పక్షిరాజు రెక్కలు ఎలాగైతే ఎగిరికొని వెళ్ళిపోతుందో అది కూడా అలాగే ఎగిరిపోతుంది అనేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏమిటంటే, మనం ధనం వైపు పరిగెట్టడం కాదు, కానీ ఇది సంపాదించాలి, కార్లు సంపాదించాలి, లేకపోతే ఇవన్నీ సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, అవి ఇవి సంపాదించాలని మనం ప్రయాసపడాలి. ఈ ప్రయాస అనేది ప్రయాసపడాలని అనట్లేదు, కానీ చాలా మంది అంటారు అదేంటంటే ధనం కోసము అప్పులు అనేది అడగకుండా ఉండాలా, అది లేకపోతే అసలు ఈ కాలం
నడదు, భూమి మీద నడుస్తుందండి, అలాగే ఏం చేయకూడదండి అనేసి చాలా మందికి ఆలోచన రావచ్చు. ఆలోచన వచ్చినప్పుడు ప్రయాస అనేది పడకుండా ఉండకూడదు, కానీ ప్రయాస పడాలి, ప్రయత్నించాలి. కానీ ధనవంతులు అవ్వాలన్న ఆలోచన మాత్రం మనలోనికి రాకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ధనం కోసం పరిగెత్తకూడదు, అదే జీవితం అనేది అవ్వకూడదు, కానీ అది ప్రయాస అనేది ప్రయత్నం అనేది చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేడు మన జీవితంలోని ఆర్థిక ఇబ్బందుల నుండి లేకపోతే పేదరికం నుండి విడుదల పొందాలంటే బైబిల్లోని చాలా మంది కోటేశ్వరులు అనే వ్యక్తులు వారి జీవితంలోని వారు పొందుకున్న వారి యొక్క జీవితంలోనే అంత ఐశ్వర్యవంతులుగా ఎలా గెలిచారు, వారి జీవితాన్ని ముందుండి కూడా అలా కోటేశ్వర్లుగానే ఉన్నారు. చాలా మంది అనుకుంటారు, ఏమంటే ధనాన్ని సంపాదించినంత మాత్రాన కొంతమంది అయితే భక్తులు ఏం చేస్తారంటే ధనం ఉన్నా లేకపోయినా వాళ్ళు వాళ్ళ జీవితంలోని చాలా గొప్పలు అయిపోతున్నారండి. దేవుని ఆశ్రయించకపోయినా గొప్పలు అయిపోతున్నారు కదా అని చాలా మందికి ఆలోచన వస్తుంది. అంటే దేవుడి మాటలు వింటేనే, దేవుని మందిరానికి వస్తేనే, దేవుని వాక్యాన్ని వింటేనే గొప్పగా అయిపోతారని మీరు చెప్తారు. కానీ చాలా మంది దేవుని నమ్మలేని వారు కూడా గొప్పగా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అనేసి చాలా మంది చెప్తారు. కానీ వారు గొప్పగా అయిపోతున్నారంటే వారి జీవితం ఎంతకాలం కూడా ఉండదు. దేవుని ఆజ్ఞలకు ఎప్పుడైతే అనేసి వాళ్ళకి అనుకూలంగా నడుస్తామో అప్పుడు దేవుడు దినదినము కూడా మనల్ని ఆస్తికర్తలుగానే ఉంచుతాడు తప్ప పేదవాళ్ళకి ఎన్నడూ కూడా ఉంచాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది కోటేశ్వర్లుగా మిగిలిన వారు ఎవరంటే మొట్టమొదటిగా ఆదిమ పుత్రుడు ఎవరంటే అబ్రహాము గారు. మరి అతనికి దేవుడు ఆశీర్వదించాడు, తన జనంగా అన్నింటిని కూడా ఎంతగానో ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, కానీ యోబుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి తన రాజ్యాలన్నింటినీ కూడా విస్తరింప చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఈ గుణాల్లోని కొన్ని లక్షణాలు మనము నేర్చుకుందాం. ఏమిటంటే వారి జీవితంలోని వారు అంత గొప్పగా ఎదగడానికి, వారు దేవునికి కట్టుబడి నడవడానికి ముఖ్య కారణాలు ఏమో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా వారు చేసింది ఏమిటంటే దేవుని ప్రేమించిన వారిగా ఉన్నారు. వారిలో మొట్టమొదటి గుణం ఏమిటంటే మన జీవితంలో ఉండవలసిన గుణం ఏమిటంటే దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. చాలా మంది అంటారు, నేను ప్రేమిస్తున్నానండి, ఆయన కోసం ఏదైనా చేస్తానండి అని అంటారు. కానీ దేవుణ్ణి ప్రేమించాము అనే ప్రేమతో ద్వారా కాదు, కానీ దేవుని మాటలని కైకొనడంలోని ఆ ప్రేమ అన్నది ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే ప్రేమించడంలోని అబ్రహాం ఏం చేస్తారంటే తన కొడుకుని, నీ కొడుకు నీ కుమారుడిని నాకు బడిగా ఇచ్చి అనేసి అనగానే దేవుడు వద్దు అని ఎదురు సమాధానం చెప్పకుండా వెంటనే ఏం చేశాడు, పనికి సిద్ధపడిపోయాడు. అటువంటి విశ్వాసం మనలోనే ఉండాలి. దేవుడు ఏది అడిగితే అది తిరిగి ఇచ్చేసే వాళ్ళుగా, ఇచ్చిన దేవుడు మళ్ళీ తిరిగి ఇస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి, దేవుడు ప్రేమిస్తున్నాం కనుక అతను అడిగింది వెంటనే ఇచ్చేవారిగా ఉండాలి. అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుని అడిగిన వెంటనే కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ యోబుని జ్ఞాపకం చేసుకుంటే 10 మంది బిడ్డలని కోల్పోయాడు. కోల్పోయినప్పటికీ కానీ దేవుడు ఏమని ప్రార్థిస్తున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకే మహిమ కలుగును కాక అనేసి యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. సొలొమోను జ్ఞాపకం చేసుకుంటే అతి సామాన్యుడైన సొలొమోను ఏమంటాడంటే నీకు ఏమి కావాలనేసి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభా నీవు నాకు ఇచ్చిన పనులు నమ్మకంగా పనిచేయాలి అని అంటే నేను నా రాజ్యంలో నేను నమ్మకంగా ఏకదాటిగా నేను పరిచర్య చేయాలి అని అంటే, రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానం ఇవ్వు అనేసి దేవుని దగ్గర అడిగాడు. ఆ జ్ఞానం తప్ప ఏ ఆస్తులు కానీ అంతస్తులు కానీ అడగలేదు. అట్లాగా అడిగిన వెంటనే దేవుడు ఏం చేశాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మనము దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి అంటే మనము దేవుడికి అనుకూలమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి మన కోరికలు చెప్పడం కాదు. కానీ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరికలు మనము తీర్చేవారిగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే సామెతలు 8:21 వచనంలోని దేవుడు ఏమంటాడంటే నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు, ఆస్తికర్తలుగా చేయుదును అనేసి సొలొమోను భక్తుల ద్వారా సామెతల్లోని తెలియజేస్తున్నాడు. దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తారంటే ఆస్తికర్తలుగా ఉంటారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. రెండోదిగా మనం పాటించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ఆయన శాసనాలని, ఆయన యొక్క ఆలోచనలకి మనము తప్పుకునే వారిగా ఉండాలి. ఆయన హృదయానుసారముగా నడిచే వారిగా ఉండాలని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. కీర్తనలో 119 కీర్తన 36వ వచనం మనం చదువుకున్నట్లయితే 119 కీర్తన 36వ వచనంలోని లోపము తట్టు కాక
వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. హల్లెలూయా. చాలమ్మా. లోపం తట్టు కాక నీ శాసనముల తట్టు నా ఆరోగ్యమును త్రిప్పుము. మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఎవరి వైపు తిప్పాలి? చాలా మంది హృదయాలు ఎలా ఉంటుందంటే డబ్బు వైపు ఉంటుంది, లోకం తట్టు ఉంటుంది. కానీ లోకం వైపు అటు వైపు కాదు, కానీ లోకం వైపు కాదు, కానీ ఎవరి వైపు ఉండాలంటే మన హృదయం దేవుని తట్టు తిరిగే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని సామెతలు 26:28 వచనంలోని సులభన భక్తులు ఏమని అంటున్నారంటే 28:20 వచనంలోని నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా కలుగును. ధనవంతులు అవడానికి ఆతృత పడేవాడు శిక్షణ అందును. శిక్షణ అందకపోను. చదవండి. పక్షపాతం చూపుట మంచిది కాదు. హల్లెలూయా. ఏంటంటే ఆస్తులు సంపాదించాలనేసి ఆతృత పడకూడదు. రెండోది ఏంటంటే ఆస్తులు సంపాదించాలి, ఇది సంపాదించాలనే ఆతృత అనేది మనకి ఉండకూడదు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, అవి సంపాదించాలి, ఇది సంపాదించాలనే ఆతృత అనేది ఉండకూడదు. అంటే నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు అంటాడు మనకి ఏమి కావాలి అని దేవుడు మనల్ని అడిగినప్పుడు ధనమా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. కానీ దేవుడు ఈ ద్వారా నా ద్వారా ఏది కోరుకుంటున్నాడంటే మనకి దేవుని యొక్క హృదయం దేవుని వైపు మనము ఎప్పుడైతే తిరుగుతామో ఆయనకి మన హృదయం అన్నది కావాలి. ఆయన తట్టు తిరిగే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన నమ్మకమైన వారికి ఏం చేస్తాడు? ఆస్తికర్తలు కూడా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము లోకంలో ఆస్తి వైపు తిరగకూడదు, కానీ దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే తిమోతికి రాస్తూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 1 తిమోతి 6:9 వచనంలో ఉంటుంది, ధనాపేక్ష వలన సమస్త కీడు మూలమైన దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. 1 తిమోతి 6:9 వచనంలోని సోదరులలోను హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎవరైతే ధనాపేక్షలో కలిగి ఉంటారో వారిని మనం ఏం చేయాలంటే వాళ్ళు ధనాపేక్షలో ఉన్నారు, వీళ్ళు ధనాపేక్షలో ఉన్నారని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటంటే వారున్నారు వీళ్ళున్నారు అని కాదు, కానీ మనం ఉన్నామా ఆ ధనాపేక్షలోని అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆ పౌలు గారు ఏమన్నారు? అదే 10వ వచనంలోని కొందరు దానిని ఆశించి ఏం చేస్తున్నారంటే విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. ఎవరి ధనాపేక్షలోనికి లోనై ఉన్నారో దాని వైపే పరిగెడుతున్నారు, వాళ్ళ శోధనలో ప్రవేశిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. అలా అనుభవించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని కోల్పోతున్నట్టుగా మనకి విశ్వాసం నుండి తొలగిపోతున్నట్లుగా కనబడుతుంది. మన విశ్వాసం దేవుని యొక్క విశ్వాసం నుండి తొలగిపోకూడదు, ధనాపేక్షకి లోనయ్యే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ధనాపేక్ష సమస్త మూలములకు ఆ యొక్క సమస్తము మూలానికి పాపముగా పెంచబడుతుంది. కనుక ఆ ధనాపేక్షకి మనం ఎప్పుడు కూడా లోన్ అవ్వకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అందుకనే ఒకటి కలిమి విస్తరించడం జీవముకు మూలముగా ఆధారణ లోక సువార్తలోని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరికి కలిమి ఒకరికి ఏదైతే లేదో వాడి జీవం లేని వాడైతే కాలేడు. కానీ ఎవరికి కలిమి కలిగి ఉంటారో వారికి ఏమి ఉంటుందో జీవమునకు మూలము ఆధారణ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఏదైతే కావాలో కోరిక అన్నది ఉండొచ్చు, కారు కొనుక్కోవాలి, ఇల్లు కనుక్కోవాలన్న కోరిక ఉండొచ్చు. అది ఎలా అంటే మనం సంపాదించుకొని మనము కష్టార్జితంతో చేసుకోవాలి తప్ప మనం ఏంటంటే ఆ ధనాపేక్ష వైపు తిరుగుతూ ఆ యొక్క దొంగ డబ్బుతోటి ఆ యొక్క సంపాదన అనేది మనం చేసేవారిగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదటిగా మనకు కలిగి ఉండవలసిన పేదరికం అనేది మన జీవితంలో రాకూడదంటే దేవుని ప్రేమించాలి. అంతేకాని అంత మాత్రమే కాదు, కానీ మన ఆతృత పడకూడదు. దేవుడి తట్టు తిరగాలి తప్ప మనుషుల తట్టు ఉండకూడదు. ఆతృత పడాలి. ఏంటంటే దేవుడి హృదయం వైపు మనము తిరిగే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా ఏమిటంటే నీతి మార్గముని నడిచిన వారిగా ఉండాలి. నీతి మార్గమును కీర్తన 37వ కీర్తన 16వ వచనంలో చూసుకున్నట్టయితే 37వ కీర్తన 16వ వచనము నీతిమంతులకు
కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ఆ. ధన సమృద్ధి కంటే శ్రేష్టం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే భిక్షగాడు భిక్షమెత్తినప్పటికని నీతిమంతుడు పిల్లలు ఏమవుతారంట భిక్ష ఎత్తబడడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ కోటేశ్వర్లు అయిన వారు ఏమవుతారంటే వాళ్ళు కోటేశ్వర్లుగానే ఉండిపోరు, కానీ ఒకనొక సమయంలో అంటే భిక్ష పెంచుకునే వారిగా దేవుడు చేస్తారు. అదే నీతిమంతులుగా ఉన్న బిడ్డలు ఏమి చేస్తారంటే అన్నాడు కూడా భిక్ష మెచ్చుకోవడానికి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సంపాదించడం గొప్ప కాదు, కానీ ఆ సంపాదించిన దాంట్లోని నీతిగా మనము నీతి కలిగి ఉండే వారిగా ఉండాలని, నీతి అనేది మనకి మూలముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అందరూ నీతి యథార్థత కలిగిన వారిగా ఉండాలి తప్ప, మనం నీతి మార్గంలో నడిచే వారిగా ఉండాలి తప్ప, అది అవినీతిగా మనం నడుస్తున్నప్పుడు అది మనకి ఇంపుగా ఉండదు. అంత మాత్రమే కాదు, కానీ అది అన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండదు, మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఏ పని చేస్తామో వాటిలో నీతి కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నాలుగవది ఏంటంటే దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి ఏదైనా ఇవ్వాలి. ఏంటంటే మనం కలిగినది ఏదైనా అది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలనే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, అంత మాత్రమే కాదు, కానీ ఆతృత పడాలి. దేవుని ఏ ధనం వైపు కాదు, కానీ దేవుని వైపు ఆతృత కలిగిన వారిగా ఉండాలి. మూడవదిగా ఏమిటంటే మనము నీతి మార్గంలో నడిచే వారిగా ఉండాలి. నాలుగోది ఏంటంటే దేవునికి ఏదైనా మనకి కలిగినది ఏదైనా దేవునికి ఇచ్చే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాముకి ఏమిటంటే తనకి లేమిలో కూడా దేవుడికి ఇవ్వడము నేర్చుకున్నాడు. అబ్రహాం ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే తన యొక్క మనమడు కూడా యాకోబు ఏం చేస్తున్నాడంటే తనకి నుండి వెళ్ళిపోయిన తర్వాత తనకి అసలు భర్త లేవు, తినడానికి ఏమీ లేనప్పటికీ ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను వెళ్తున్న ప్రాంతంలోని తినడానికి ఆహారం ఉండదు, తీసుకోవడానికి బట్టలు ఉండదు, ఏమి లేవని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అది నీకు సమస్తం కూడా ఇస్తాననేసి అలాగే ఆ యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. మనము ఏం చేయాలంటే తీసుకోవడం మాత్రమే కాదు, కానీ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వడము మనం ఇవ్వాలి, అంత మాత్రమే కాదు, కానీ మన పిల్లలకి కూడా ఇవ్వడం అనేది నేర్పించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఏం చేయాలంటే దేవుడు దీవించాలంటే మనల్ని దేవుడు దీవించాలంటే మన దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది దేవుని ముందు మనం పెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏలియా ఒకటి ఏమిటంటే కరువు కాలంలోనే సారెపోతు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వెలురా దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఏంటి ఉంది, నాకు ఆకలి ఉన్నది అని అన్నప్పుడు తనకి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే నా దగ్గర ఒక రొట్టె ఆ యొక్క నూనె ఉందని, నా కుమారుని నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవి మాత్రమే ఉన్నాయంటే నాకు అది ముందు చేసి పెట్టాను. తర్వాత తను చేసి సేవకుడికి పోషించింది మాత్రమే కాదు, కానీ అప్పటి నుండి తన ఇంట్లోని పొద్దు అవ్వలేదు. ఆ రొట్టెలు ఆ ఇంటి అయిపోలేదు, నూనె కూడా తరిగిపోలేదు. ఏమిటంటే తన దగ్గర ఏదైతే ఉందో అది ఎవరికి ఇవ్వడం నేర్చుకుంది, ఆ యొక్క సేవకుడికి ఇవ్వడం నేర్చుకుంది. అదే ప్రాంతంలోని యొక్క తల్లి దగ్గర తన యొక్క భర్త చనిపోయి కుమారుడుగా ఉంటున్నప్పుడు ఆ యొక్క తల్లి ఏం చేస్తుందంటే అప్పుల వాడు వచ్చి బాధ పెడుతున్నాడు, అప్పుల వాడు హింసిస్తున్నాడు అనేసి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటప్పుడు నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు తన దగ్గర ఏముంది అని చెప్పింది. ఆ యొక్క నూనె కొండ మాత్రమే. ఆ యొక్క నూనె కొండలోనే ఆ యొక్క ఏవైతే మానవులు ఉన్నాయో వాటిని అన్నింటిని నింపుకొని దాన్ని అమ్ముకొని ఏం చేయమన్నారు, అమ్ముకున్న తర్వాత తన యొక్క అప్పులన్నవి తీరిపోయినట్లుగా మనకి కనబడుతుంది. ఏమిటంటే మన దగ్గర ఏదైతే ఉందో మొట్టమొదటిగా అది దేవునికి ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనకి సమృద్ధి అయిన ఆశీర్వాదం అన్నది ఇచ్చేవాడిగా ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన యొక్క ఒడిసులో ఏమున్నాయి, ఏ పల్లెమును పట్టుకొని వెళ్ళలేదు. యుద్ధంలో వేసుకోవడానికి కావలసిన కవచాలు ఏమి ధరించుకోలేదు, కానీ దేవుడిచ్చిన యొక్క ఏంటంటే అతని దగ్గర ఉన్న ఒడిసులని దేవుడు ఆశీర్వదించాడు. ఆ యొక్క ఒడిసులని ఆశీర్వదించి అనేక జనముగా దేవుడు ఆ యొక్క రాజు తరతరాలకి రాజులు కన్నా దావీదుని ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతుంది. మోషే ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు ప్రాంతం నుండి విడిచిపెట్టాలి అని అనుకునేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా నా దగ్గర ఏమి లేదు, నేను ఏం చేయాలో వాళ్ళు అలాగా నోటి మాన్యం
అసలు నాకు మాట రానివారు నేను ఎలా ఏం చేయగలను అంటే ఆ యొక్క కర్ర ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం లేకపోతే ఆ యొక్క ప్రాంతంలో వారి బరువు అన్నింటిని కూడా ఆ యొక్క కర్ర అద్భుతాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఏదైతే ఉందో, మన దగ్గర ఎంతే ఉందా, అది ఏదైతే ఉందో కొంచెమే ధనం ఉంది, కొంచెమే ఆహారం ఉంది, లేకపోతే కొంచెం మాత్రమే నేను స్థుతించగలను అని అంటే ఏదైతే ఉందో అది అన్నింటినీ కొనడా దేవుడు మనకి ఎప్పుడైతే పెడతామో దేవుడు దాన్ని బట్టి ఆశీర్వదించి మనం గొప్పగా ఎంచడానికి సంసిద్ధులుగా ఉన్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే దేవునికి ఇచ్చేవారిగా నాలుగోదిగా ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తుంది. ఐదోది ఏంటంటే కష్టపడి జీవించేవారిగా ఉండాలి. కష్టపడి జీవిస్తేనే మనకి పేదరికం అన్నది మన జీవితంలోనికి రాదు. కష్టపడి జీవించడం ఏంటంటే కష్టపడకుండా వచ్చేవాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే మీరు ఇంట్లోనే కూర్చొని ఏం చేయొచ్చు, మీరు ఇలా ఇంట్లో కూర్చొని ఫోన్లోని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీరు ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు అనేసి చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంట్లో కూర్చొని కాదు, కానీ కష్టపడి సంపాదించడంలోనే మనకి ఎంతో దూరం అన్నది ఉంటుందని దేవుడి వాక్యము చర్చిస్తుంది. దేవుడు పేతురు యేసుప్రభువు ఏం చేస్తారంటే పేతురు యొక్క కష్టాన్ని చూశాడు. కానీ ఒక రోజంతా వలలో వేసాడు. అయినా ఎంత ప్రయాసపడినప్పటికీ అది యొక్క ప్రయాస చేసినా కానీ ఆ యొక్క వలలోని చేపలు పడిపోయేసరికి అక్కడ చేపలు ఏం చేస్తారంటే ఫస్ట్ వలేసిన తర్వాత నాచు అన్నది ఉంటుంది. వాళ్ళకి నాచు పడిపోయిన తర్వాత ఈ చేపలు రాకపోతే మళ్ళీ వాళ్ళు అన్నింటిని నాచు అన్నింటిని తీసి కడిగేసి పక్కన వల వేసేస్తారు. వల వేసేసిన తర్వాత కూడా పక్కన పెట్టేసిన తర్వాత దేవుడు యేసుప్రభువు చెప్పారు, మళ్ళీ నువ్వు వల వేయనంటే ఇప్పుడే కడిగిస్తాను ప్రభా, ఇప్పుడే అన్ని ఎత్తి పెట్టేస్తాను, నేను ఇప్పుడు వేయలేను అనేసి ఇద్దరు సమాధానం చెప్పలేదు. కానీ అతను ఏం చేస్తారంటే తను కష్టపడే తత్వాన్ని చూశాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మాటకి లోబడ్డాడు. లోబడిన తర్వాత ఏం చేస్తారంటే లోబడిన వెంటనే ఆ యొక్క వల వేయక విస్తారమైన ఆ యొక్క చేపలన్నీ దేవుడు ఆశీర్వదించాడు. ఏంటంటే మన జీవితంలో కష్టపడి ప్రయాసపడతాము అన్నది నేర్చుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ప్రయాసపడతామో, ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మనకి వస్తుందని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. ఎప్పుడైతే కష్టించే మనసు, కష్టపడే మనం మనలో ఉండదో దేవుడు దినదినం కూడా ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవుడు పేదరికంలోని మనం ఉంచుతున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి, అప్పుల బాధలు ఉంటున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మన జీవితంలో ఉంటున్నాయి. కానీ ఎవరిని అడిగితే ఎవరినైనా చిన్న చూపు చూస్తారో, ఎవరి దగ్గర చేయి చేపాలి అన్న పరిస్థితి మన ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నప్పుడు దేవుడు అంటున్న సమాధానం ఏంటంటే నీకు దగ్గర ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు, అప్పుడు నేను నీకు ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కొన్న దేవుడు ఏం చేస్తానంటే దినదినం ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. దేవుడు మన జీవితంలోని ఆర్థిక ఇబ్బందుల నుండి లేకపోతే పేదరికం నుండి విడుదల కలిగి చేయడానికి దేవుని యొక్క ఆజ్ఞానికి మనం ఏం చేయాలి, లోబడాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆతృత పడాలి. దేవుని కోసము మనం ఆతృత పడేవారిగా ఉండాలి, దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. కష్టపడే మనస్తత్వం, దేవుని పరిచర్యలోని నేను ఈ ప్రార్థనకి రాలేనండి, లేకపోతే నేను ఈ పని చేయలేనండి, అయ్యో నేను మోకరించలేకపోతున్నానండి అని నువ్వు కష్టపడలేంది, నువ్వు ప్రయాసపడలేంది దేవుని యొక్క దీవులు కానీ ఆశీర్వాదాలు రావాలంటే రావు. కష్టపడాలి, కష్టపడినప్పుడే ఈ యొక్క కష్టానికి ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుడి వాక్యము సరిస్తుంది. కొద్ది మాట దేవుడు గురించి ఆశీర్వదించిన జాత.